నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడి రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రెండోసారి సీఎం అయ్యేందుకు జగన్ యాక్షన్ ప్లాన్ ను రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులను మార్చేందుకు కూడా రెడీ అయిపోయారు. మరోవైపు టీడీపీ, జనసేనలు కూడా గెలుపు కోసం వ్యూహాలను రచిస్తున్నారు. ఎన్నడూ లేనిది టీడీపీ వ్యూహకర్తను కూడా పెట్టింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబుకి ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో. అయితే టీడీపీ వ్యూహాలు ప్రస్తుతానికి మంచి ఫలితాలనే ఇస్తున్నాయని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ పుంజుకుందని తెలుసుకున్న కొంతమంది వైసీపీ అసంతృప్తులు ఈ పార్టీలోకి జంప్ కావాలని చూస్తున్నారు. అంతేకాదు టికెట్ కోసం జనసేనలో చేరేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు హైదరాబాద్ లోనే మకాం వేసి జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కూడా తిరిగి పీచే మూడ్ అన్నట్లుగా సొంత పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇలా చాలా మంది నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇలాంటి వారి విషయంలో వైసీపీ ఎక్కడా భుజకింపు రాజకీయాలకు తెరదీయలేదు. అంతేకాకుండా కనీసం వారితో చర్చించేందుకు కూడా ముందుకు రావడం లేదు. మరోవైపు కొన్ని సర్వేలు వైసీపీకే అనుకూలంగా వచ్చాయి. దీంతో టీడీపీ, జనసేనతో జగన్ ను ఓడించడం సాధ్యం కాదని చంద్రబాబు తమ నేతలతో చర్చించినట్లు సమాచారం. మరోసారి ఎన్టీఆర్ సెంటిమెంట్ ను ప్రజల ముందు ఉంచేందుకు చూస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. ఇందుకు హీరో కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రీసెంట్ గా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికలు, టీడీపీకి మద్దతు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు కళ్యాణ్ రామ్. టీడీపీకి మద్దతిచ్చే విషయం తాను ఒక్కడినే తీసుకునే నిర్ణయం కాదని తారక్ తో కూడా మాట్లాడిన తర్వాత చెప్తానంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు తారక్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. మొన్నటి వరకు ఏపీ రాజకీయాలను అసలు జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోలేదు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు, సీనియర్ ఎన్టీఆర్ కాయిన్ విడుదలైనప్పుడు కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఎన్నికలకు ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. ఖచ్చితంగా తన వైఖరిని చెప్పాల్సిన సమయం వచ్చింది. దీంతో ఎన్టీఆర్ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా టీడీపీ కోసం ఎన్టీఆర్ పనిచేశాడు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ పార్టీలోకి మళ్ళీ వస్తాడని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. పార్టీకి రావాలని కూడా కోరుతున్నాయి. ఎన్టీఆర్ వస్తేనే మళ్ళీ ఏపీలో పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అనేది మెజారిటీ సభ్యులు చెప్తున్నమాట. ఇదే విషయంలో కళ్యాణ్ రామ్ తో చర్చించిన తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.